హలో ఆల్, ఈ వీడియోలో ది ఈవిల్ లాయర్ థాయ్ డ్రామా సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 నుంచి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మ్యాక్ ఒక లాయర్ భయ్య. తను ఒక కేసు అయితే వాదిస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అవుతాడు అన్నమాట. సో తనకి దారి లేక జెట్రీ అని చెప్పేసి ఒక లేడీ లాయర్ ఉంటుంది. తన చాలా ఈవిల్ లాయర్ అన్నమాట. తన హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మరి ఆ బ్యాడ్ లాయర్ ఏం చేసింది, మరి మెక్ ని బయటకు తీసుకొచ్చిందా లేదా, అసలు ఈ జెట్రీ అనే లాయర్ ఏం చేస్తూ ఉంటుంది, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ఈవిల్ లాయర్ అనే డ్రామా. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్ భయ్య. మీరు కనుక ఈ థాయ్ డ్రామాస్ ఇవన్నీ కూడా పర్లేదు, మేము చూస్తాము, కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే పర్లేదు, కోర్ట్ రూమ్ డ్రామా అయితే చాలు అనుకుంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై, వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ రూమ్ డ్రామా, ఆ కోర్ట్ రూమ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది భయ్య. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అయితే ఉండదు అనమాట. కోర్ట్ రూమ్ డ్రామాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ డ్రామా అంతా కూడా. అంటే వాదించుకోవడం అన్నది కొంచెం లాజికల్ తో వాదించుకుంటారు కాబట్టి ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే ఇప్పటికీ వర్కౌట్ అవుతుంటాయి. సో ఇందులో కూడా ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ అయితే వర్కౌట్ అవుతాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ అలాగే మెయిన్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడు కూడా ఒక ఇన్నోసెంట్ పర్సన్ కేసులు ఇరుక్కోవడం, దానికి ఒక లాయర్ వచ్చి కాపాడడానికి ట్రై చేయడం అన్నది ఉంటుంది. బట్ ఎక్కడ ఏంటరా అంటే లాయర్ ఇరుక్కుంటాడు కేసులో, తప్పక ఒక ఈవిల్ లాయర్ ని హెల్ప్ అడగాల్సి వస్తుంది. ఆ ఈవిల్ లాయర్ కూడా ఒక మోటివ్ ఏడుస్తుంది. సో ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అరే ఏం జరుగుతుందిరా బాబు అన్నట్టు. అండ్ ఆ కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే స్పాయిలర్ ఏం కాదు, మీకు స్టార్టింగ్ లో తెలిసిపోద్దులేండి. ఇప్పుడు మెయిన్ లీడ్ అయిన హీరో మెక్కేమో ఒక లాయర్. ఈ లాయర్ కూడా ఒక జడ్జ్ కి కొడుకు అనమాట హీరో. ఇప్పుడు చనిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన పర్సన్ కూడా ఒక లాయరే. ఆ లాయర్ ఏమో ఒక పోలీస్ కి కొడుకు. సో ఈ పాయింట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒక జడ్జి కొడుకు మర్డర్ చేసినట్టు ఇరుక్కుంటాడు, ఒక పోలీస్ కొడుకేమో చంపబడ్డాడు కాబట్టి పోలీసులేమో వీడికి వ్యతిరేకంగా ఆపోజిట్ గా ఉంటారు. సో ఈ కేసుని వాదించడానికి జెట్రీ అని చెప్పేసి ఒక ఈవిల్ లాయర్ ఉంటుంది, ఆమె అయితే వస్తుంది అనమాట. సో ఈ హోల్ పాయింట్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. సో నాకు అక్కడే సిరీస్ బాగా హుక్ అయ్యాను నేను. నాకు అది చాలా బాగా నచ్చింది. అరే ఏమన్నా సెటప్ చేశారు రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అంతా కూడా. అండ్ అలాగే 8 ఎపిసోడ్స్ లో కూడా కొన్ని కేసెస్ అయితే ఉంటాయి అనమాట. మెయిన్ గా ఒక డాక్టర్ ది రేప్ కేసు ఒకటి ఉంటుంది మధ్యలో. అంటే ఈ కేసుతో పాటు వేరేవి కూడా ఉంటాయి సబ్ ప్లాట్స్ లాగా. సో ఆ కేసు కూడా బాగా వర్కౌట్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మధ్యలో డ్రామా కోసం. అండ్ అలాగే ఈ జెట్రీకి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్స్ ఒకటి ఉంటాయి, అవి కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించారు, బాగుంది అది కూడా. అండ్ అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అంతే భయ్య. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ విజువల్ కూడా సిరీస్ చూడడం బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సిరీస్ కున్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే అది కన్వీనియంట్ రైటింగ్ అని చెప్తాను భయ్య. అస్సలు దారుణమైన కన్వీనియంట్ రైటింగ్ అనమాట. ఎంత దారుణమైన కన్వీనియంట్ రైటింగ్ ఎప్పుడు చూడలేదు డ్రామాస్ లో. వన్స్ ఎప్పుడైతే హీరో కేసుని జెట్రీ టేకప్ చేస్తుందో అక్కడి నుంచి మొదలవుతుంది భయ్య కన్వీనియంట్ రైటింగ్. దాని తర్వాత వీళ్ళు ఒక 2-3 కేసెస్ అయితే డీల్ చేస్తారు. ఆ 2-3 కేసెస్ కూడా హీరో కేసు కి సంబంధించేలాగే డీల్ చేస్తారన్నమాట. అదెలారా వీడికి తగ్గట్టుగానే ప్రతి కేసు రావడం, కొన్ని క్రియేట్ చేసుకున్నారంటే థర్డ్ కేసు అలా క్రియేట్ చేసుకుంటారు కావాలని. సో అది ఓకే, బట్ దాని ముందు 2 కేసులు కూడా యూజ్ చేసుకుందాం ట్రై చేస్తారు. నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు, అసలు రైటింగ్ చాలా కన్వీనియంట్ గా అనిపించింది. అండ్ సెకండ్ కేసు అయితే మరీ వరస్ట్. అసలు హీరో క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది, జెట్రీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది ఆ కేసు వల్ల. ఏం సాధించారా మీరు ఈ కేసు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అసలు వర్కౌట్ అవ్వలేదు, ఎమోషనల్లీ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఆ కేసు అన్నది. అండ్ అట్ ది ఎండ్ ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా రూపాయి ఉపయోగం ఉండదు, పైగా వీళ్ళు బ్యాడ్ అయిపోతారు. దానికి సరైన యూజింగ్ కూడా ఉండదు అనమాట, సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు, అది పాయింట్. అనవసరంగా చేశారనిపించింది నాకైతే. అంటే ఈవెన్ థర్డ్ కేసు కూడా సేమ్ అంతే, వర్స్ట్ సీక్వెన్సెస్ అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. సో దాని వల్ల మెయిన్ అందరూ సఫర్ అవుతారు వీళ్ళ వల్ల, వీళ్ళకి వచ్చిన ఉపయోగం మాత్రం ఏముండదు భయ్య. సో నేను అదే చెప్తున్నా, వన్స్ వీళ్ళు టేకప్ చేసే కేసెస్ వీళ్ళు ట్రై చేస్తున్నప్పుడు వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కి మనకి చాలా చిరాకు వస్తుంది. ఆ రైటింగ్స్ కి అస్సలు వర్కౌట్ అవ్వదు, చాలా డంబ్ అండ్ వర్స్ట్ గా అనిపించింది నాకు ఆ రైటింగ్స్ అన్ని కూడా. మిడిల్ ఎపిసోడ్స్ లో అస్సలు నచ్చలేదు, ఎక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం సిరీస్ కి. బట్ అలా అని చెప్పేసి మధ్యలో ఆపేస్తామంటే లేదు, చివరికి ఏం జరుగుతుందో ఎలా బయటకు వస్తాడో తెలుసుకోవాలి, అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి చూసాను. అది కూడా అందువల్లే డ్రామా చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. మధ్యలో చిరాకు వచ్చింది కొన్ని చోట్ల, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ కూడా క్లిఫ్ యాంగర్ కూడా సీజన్ 2 కి ఇచ్చింది, నాకు అంత నచ్చలేదు భయ్య. అంటే ఎన్ని మర్డర్ కేసెస్ చూసారు వీళ్ళు, లాయర్లు తెలివిగా వాదిస్తారు,
అండ్ ఇంతకు మించి అసలు చాలానే వేసారు వీళ్ళు. లాస్ట్ ఆ ఒక మర్డర్ గురించి చూసి భయపడటం ఏంటో నాకైతే అర్థం కాలేదు. భయపడడం కూడా ఓవర్ యాక్షన్ చేయరు, వణికిపోతూ కళ్ళంటే ఏడ్ చేస్తుంటారు అన్నమాట. ఏం మాట్లాడుతున్నారు రా బాబు, 7 ఎపిసోడ్లుగా ఇంత చూపించి దీనికి ఇప్పుడు ఇంతలా ఏడ్ చేస్తున్నారంటే నేను నమ్మాలి అప్పుడు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అది కూడా. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. కాన్సెప్ట్ అండ్ కొన్ని చోట్ల ప్రెసెంటేషన్ కోసం చూడొచ్చు, మధ్యలో చాలా బోర్ కొట్టుద్ది, చాలా చిరాకు వస్తుంది. ఒక 2 కేసెస్ అయితే మిమ్మల్ని సిరీస్ నుంచి ఓవరాల్ గా డిస్కనెక్ట్ చేసేస్తాయి అనమాట. సో వాటి వల్ల నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కానీ వీడియో వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.